హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో వచ్చేసి మనం ప్రాపర్టీ కాన్ఫిగరేషన్ యూజింగ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏపీఐ. సో ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో లైక్ మనకి ఇక్కడ స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి. స్టూడెంట్ టేబుల్ స్టూడెంట్ ఐడి, ఫస్ట్ టైం, లాస్ట్ టైం, డేట్ ఆఫ్ బర్త్ అది తీసుకున్నాం. సో ఈ ఫోర్ ప్రాపర్టీస్ ని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాము యూజింగ్ ఫ్లూయెంట్ ఏపీఐ అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. సి ఫస్ట్ ఎంటిటీలో డైరెక్ట్ గా మోడల్ బిల్డర్ డాట్ ఎంటిటీ ఆఫ్, సో నేను తీసుకున్న అక్కడ స్టూడెంట్, రైట్? స్టూడెంట్ డాట్ ప్రాపర్టీ. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి నేను ఎక్స్ట్రా డేట్ ఆఫ్ బర్త్ అనుకున్నాం. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్టీ నేను ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తున్నాను. దట్ హ్యాస్ కాలం నేమ్. సో దీని కాలం నేమ్ అనేది నాకు ఏం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ అని రావాలి, రైట్? అలానే కాలం ఆర్డర్ హ్యాస్ కాలం ఆర్డర్. సో కాలం సెకండ్ కాలంలో రావాలి, రైట్? అండ్ హ్యాస్ కాలం టైప్. సో కాలం టైప్ వచ్చేసి నాకు ఇది డేట్ టైం టు కాలం, రైట్? ఇది వచ్చేసి ప్రాపర్టీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి నేను చేసుకుంది. ఇది మీరు స్టూడెంట్ ఐడి చూద్దాం. స్టూడెంట్ ఐడి. సో కాలం నేమ్ ఏం అక్కర్లేదు. కాలం ఆర్డర్ వచ్చేసి మనకి స్టార్టింగ్ లో రావాలి. సో ఇండెక్స్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? అండ్ సో కాలం నేమ్ అనేది అవసరం లేదు, చూసేద్దాం. అండ్ కాలం టైప్ మనకి ఇంట్. కాలం టైప్ ఇంటీజర్ తీసుకుందాం. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం కదా, ఓకే ఇక్కడ చేంజ్ చేసాం. డేట్ ఆఫ్ బర్త్ 2. నెక్స్ట్ వన్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ చూద్దాం. సో డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ లో ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ ప్రాపర్టీ. నేమ్ అనేది మనకి అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ నేమ్ అనేది వస్తుంది. సో ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఎన్వైర్కరా 50. ఎన్వైర్కరా 50. అండ్ ఇన్ ది సేమ్ వే లాస్ట్ నేమ్ చూద్దాం. సో ఆర్డర్ 3, రైట్? సో ఇది కూడా సైజ్ ఎన్వైర్కర్ 50. సో ప్రాపర్టీస్ ని మనం ఇలా కాన్ఫిగర్ చేసుకుంటాం. ప్రాపర్టీస్ ని మనం ఇలా కాన్ఫిగర్ అనేది చేస్తాం. అండ్ ఇన్ కేస్ మనం ఇక్కడ కాలమ్ సైజుని కాన్ఫిగర్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అంటే నాకు కాలమ్ సైజు ఫిక్స్డ్ సైజ్ అనేది ఉండాలి. అంటే నాకు మాక్సిమం లెంత్ ఉండాలి, మినిమం లెంత్ ఉండాలి అనేసి. సో అలాంటి కేసులో ఎలా ఇచ్చేస్తాం? ఇప్పుడు లాస్ట్ ఇదే నేమ్ ఉంది అనుకోండి ప్రాపర్టీ. సో హ్యాస్ మ్యాక్స్ లెంత్, రైట్? సమ్ 50 ఆర్ సమ్ 100. సో ఇలా డిఫైన్ చేయొచ్చు మాక్సిమం లెంత్, రైట్? సో మాక్సిమం లెంత్ ఈజ్ ఫిక్స్డ్ లెంత్. సో ఇదే నాకు ఫిక్స్డ్ లెంత్. ఇక నాకు అక్కడ చేంజ్ అనేది అవ్వకూడదు. సో ఇలా కూడా ఈ లెంత్ అనేది కూడా మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు దీని మీద, రైట్? నెక్స్ట్ వచ్చేసి నల్ వాల్యూస్ని ఎలా చేయటం. నల్ వాల్యూని ఎలా చేయాలి మనకి ఇక్కడ. నేను నల్ వాల్యూస్ ఎలా చేయాలంటే ఎలా చేస్తాం, లేదంటే నల్ వాల్యూస్ని ఎలా చేయకూడదు, రైట్? సపోజ్ దీనిలో ఫస్ట్ టైం అనేది నాకు మ్యాండేటరీ కావాలి. ఫస్ట్ టైం అనేది నాకు మ్యాండేటరీ కావాలి. సో ఈస్ రిక్వైర్డ్ అని ఇస్తాం. ఈస్ రిక్వైర్డ్. సో ఈస్ రిక్వైర్డ్ మీన్స్ బై డిఫాల్ట్ ఈస్ రిక్వైర్డ్ అనేది నాకు ట్రూ ఉంటుంది. క్లియర్?
ఇన్ కేస్ నేను ఈజ్ రిక్వైర్డ్, సో ఇక్కడ చూడండి ఈజ్ రిక్వైర్డ్ అనేది నాకు ఇక్కడ ప్రాపర్టీ బూలియన్ ప్రాపర్టీ, రైట్. సో ఇక్కడ నేను ఫాల్స్ అన్నాను అనుకోండి, అది నల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈజ్ రిక్వైర్డ్ ట్రూ అన్నాను, అది నాట్ నల్, నాట్ నల్ ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే ఇగ్నేర్ కాలం మ్యాపింగ్ యూజింగ్ ఎంటిటీ ఫ్రేమ్ ఆఫ్ ఫ్లూయెంట్. సో ఒక కాలం ఉంది, పర్టికులర్ కాలంని మనం ఇగ్నోర్ చేయాలనుకున్నాం, ఇక్కడ కాలంని మనం ఇగ్నోర్ చేయాలి అనుకున్నాం, రైట్. సో అలాంటి కేసులో ఏం చేస్తామంటే, సపోజ్ ఇక్కడ లాస్ట్ నేమ్ని నేను ఇగ్నోర్ చేయాలి అనుకున్నాను. సో లాస్ట్ నేమ్ డాట్ ఎంటిటీ డాట్ ఇగ్నోర్. సో ఏదైతే నేను ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ప్రాబ్లం పి డాట్ లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ ఇగ్నోర్. ఓకే, లాస్ట్ నేమ్ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను. సో దట్ మీన్స్ ఇది వచ్చేసి మనకి డేటాబేస్లో టేబుల్ అనేది క్రియేట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి యాడ్ అనేది అవ్వదు. క్లియర్. అండ్ ఇన్ ది సేమ్ వే నేను అసలు టేబుల్నే నెగ్లెక్ట్ చేయాలనుకున్నాను, టేబుల్నే నెగ్లెక్ట్ చేయాలనుకున్నాను. సో అలాంటి కేసులో, సో మోడల్ బిల్డర్ డాట్ ఇగ్నోర్ డైరెక్ట్ స్టూడెంట్, డైరెక్ట్గా ఇక్కడ ఇగ్నోర్ అనేస్తాం. సో ఎంటిటీ యాడ్ చేయకుండా ఇక్కడ ఇగ్నోర్ అని వచ్చేస్తుంది. క్లియర్. సో ప్రాపర్టీస్ మీద మనం ఎలా వర్క్ చేస్తామని చూసాం. క్లియర్. హైడ్ అనేది క్రియేట్ అయింది కదా, ఈవెన్ సింపుల్ లైక్ ఫ్లూయెంట్ ఏపీ అంటే ఫస్ట్ కొంచెం భయపడి ఉండవచ్చు, అంటే ఏముంటుంది కాన్సెప్ట్ ఏంటి అనేది. బట్ స్లోగా వన్ బై వన్ వస్తుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. క్లియర్. సో న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.